మన బిర్యానీలో అయితే వచ్చేసినాయి. ఏదైతే జాఫ్రాన్ అదైతే మటన్ ఫస్ట్ ఉడికిన అనుకుంటా. చూసుకోండి బా రైస్ ఫ్లేవర్ కూడా మంచిగా ఉంది. టేస్ట్ మాత్రం అది మెంటల్ ఉంది. మటన్ ఇది మాత్రం 200% సర్ఫ్ నీళ్ళు, 200% సర్ఫ్ నీళ్ళు. గాయస్ ఈరోజు మనం ఎంతో ఫేమస్ అయిన బ్యాచులర్స్ బిర్యానీ అంటే బడ్జెట్ బిర్యానీ అని ఒక పేరు అయితే ఉంది. అదేంటో మీకు ఆల్రెడీ కనిపెట్టేసి ఉంటారు. హైదరాబాద్ పీపుల్ కంపల్సరీ దాన్ని గుర్తుపెట్టుకుంటారు. సో అదేదో కాదనమాట మన మేఫిలే. సో ఇప్పటివరకు అయితే మన మేఫిల్లో మన ఛానల్ అయితే ఒక్క వీడియో కూడా రాలేదు. చాలా మంది అయితే కామెంట్ చేస్తారు, అన్న మేఫిల్లో టేస్ట్ అట్లనే ఉందా, బాగుందా, లేకపోతే టేస్ట్ అని తగ్గిపోయిందా, రేట్లు ఏమైనా పెరిగినాయా అని. సో అన్ని డౌట్స్ ఉన్నాయి. సో డౌట్స్ క్లియర్ చేసానికి అయితే మేము అయితే చక్కగా వచ్చేసాను అనమాట. ఈరోజు దిల్షుక్ నగర్ బ్రాంచ్కి అయితే వచ్చేసాను. చూసుకోవచ్చు ఇది మేఫిల్లో చాలా పెద్దదన్నమాట. ఇక్కడ ఫుల్ ప్యాక్ ఉంది. తెలుసు కదా దిల్షుక్ నగర్ అంటేనే మొత్తం కాలేజ్ బ్యాచ్ అనమాట పోరగాళ్ళకి. సో పోరగాళ్ళు అంటారు తప్ప స్టూడెంట్స్ అడ్డా. సో స్టూడెంట్స్ అడ్డా అనమాట. బడ్జెట్లో తినాలంటే కళ్ళు మూసుకొని వచ్చేస్తారు, కానీ టేస్ట్ కొన్ని రోజుల నుంచి తగ్గుతుందని ఒక మాట అయితే ఉంది. మనం 2 months బ్యాక్ తిన్నాం కదా, 1 year బ్యాక్ తిన్నా. 2 months బ్యాక్ పార్సల్ తెచ్చుకున్నాం. పార్సల్ తెచ్చుకుంది లెక్కలోకి రా. పార్సల్ తెచ్చుకుని బాగుంది. హోటల్లో పోయి తినేదే లెక్కలోకి వస్తుంది టేస్ట్. పార్సల్ తెచ్చుకుంటే దెబ్బేస్తుంది. నేనైతే ఛాన్సాలు తిన్నా, తిన్నప్పుడల్లా అదరగొట్టింది. ఆ ప్రైస్ కానీ కాదు, టేస్ట్ కూడా అదిరిపోతుంది. మా అన్న ఫేవరెట్ 140 రూపీస్కి సింగిల్. తెలుసు కదా, మటన్ అయితే 160 రూపీస్ ఉంటుంది మహా అయితే. సో రేట్లు పెరిగినా లేదా నాకు కూడా తెలియదు. సీదా ఇప్పుడే పోతున్నాం మేము కూడా, ఇంతవరకు లోపల ప్రైస్ ఏం చూడలేదు. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. మన సో బిర్యానీ ప్రైస్ ఏంది మొత్తం కానీ చెప్తా కదా, వీడియోని అయితే ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం జర సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే లోపలికి అయితే వెళ్దాం. ప్రైస్ చూసుకోవచ్చు, బయట చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఇరానీ చాయ్ టేకే అని 100 ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం తినాల్సింది బిర్యానీ మాత్రమే. చాయ్ కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ నాకైతే చాయ్ అయితే ఎక్కలేదు ఇక్కడ. ఆల్రెడీ ఒకసారి చాలాసార్లు ట్రై చేసిన. సో అర్జెంట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. క్రౌడ్ అయితే బచ్చంగా ఉన్నారు, అసలు మామూలుగా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మొత్తం స్విగ్గీలు జొమాటోలకే అసలు చూసుకోండి, పైన స్విగ్గీ జొమాటో కౌంటర్ అని చెప్పి రాసిండు. మరి అట్లా ఉంటుంది అనమాట మేఫిల్ అంటే. ఇక్కడ స్టూడెంట్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి అట్లా ఉంటాయి. ఇక్కడ కేక్స్ కానీ ఇక్కడ చాలా ఉంటాయి బేకరీ ఐటమ్స్. మెయిన్లీ స్టూడెంట్స్ బిర్యానీ అని చెప్పుకోవచ్చు. బ్యాచులర్స్ బిర్యానీ, స్టూడెంట్స్ బిర్యానీ. డైనింగ్ అయితే ఇటు సైడ్ ఉంది పైన, ఇక్కడ యారో మార్క్ అయితే. సో వీళ్ళ దగ్గర ఇన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. అవర్ బ్రాంచెస్ అని చెప్పి మెన్షన్ చేశారు. నారాయణ కూడా అత్తాపూర్, సెకండ్ ఫ్లోర్ ఏసీ. ఏసీలోకే పోదాం మనం. ఫ్యామిలీ సెక్షన్. సో ఏసీ సెక్షన్లో ఎట్లుంటుందో మరి ప్రైజెస్ చూద్దాం. అది గాయస్ లోపలికి అయితే వచ్చేసినాము ఎంతో కష్టపడి. వామ్మో జనాలు అయితే పిచ్చ ఉన్నారు. నా సజెషన్ ఏంటంటే మెయిన్లీ పైన ఏసీలో కూర్చోండి, మేము కింద కూర్చున్నాం. ఉడకపోస్తుంది ఉబ్బర్ ఇంత. వెళ్ళిపోండి, పైన మాకు ప్లేస్ లేదని చెప్పి ఇక ఏం చేయలేక కిందకి అయితే వచ్చేసినాము. సో ఈ రోజు అయితే మనం ఇందులో ఒక స్పెషల్, అందరూ జనరల్గా మేఫిల్లో వచ్చి అందరు చికెన్ బిర్యానీ అందరూ. ఈ రోజు మనం చికెన్ బిర్యానీ కాకుండా సో ఇక్కడ మటన్ బిర్యానీ అయితే సింగిల్ 170 రూపీస్. ఇంకొకటి మేము 200 రూపీస్ తీసుకున్నాం, ఒక పీస్ ఎక్స్ట్రా వస్తుందని. అలాగే ఒకటి మన చికెన్ జాఫ్రాన్ అయితే చెప్పినాం అనమాట. అందరు రెగ్యులర్గా 140 రూపీసే తీస్తారు. మనం అదే బిర్యానీ దమ్ బిర్యానీ సేమ్, బట్ దాంట్లో ఏంటంటే కుంకుమ పువ్వు వేస్తారు జాఫ్రాన్. ఇలా సార్ మన నిజంగా ఎత్తడం లేదైతే తెచ్చినట్టుగా చూద్దాం. అర్థమైతే వేస్తారు కంపల్సరీ. నాకు బడ్జెట్ అనేసరికి కొంచెం డౌట్. బడ్జెట్ ఏమో 200 రూపీస్కి అయితే వస్తుంది. సో మీకు తెలిసి ఇదైతే పెద్ద పేరు స్టూడెంట్స్, కానీ జనాలు కూడా మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు, చూసుకోవచ్చు. స్టూడెంట్స్, లవర్స్, ఫ్రెండ్స్, ఇదైతే నీళ్ళే ఉంటాయి కంపల్సరీ. ఓన్లీ బిర్యానీ ఓన్లీ బిర్యానీ అంతే. అదే చూసుకోండి, అసలు మొత్తం స్టూడెంట్స్ అనమాట. బడ్జెట్ బ్యాచులర్స్. సో బాబు బిర్యానీ. సో నా స్టోరీ అయితే ఈ బిర్యానీ మాత్రం ఎట్లా అలవాటు అయిందంటే, ఈడ దిల్షుక్ నగర్లో మస్తు థియేటర్లు ఉంటాయి అబ్బా. ఒక మంచి ఫస్ట్ షో చూసి ఈడకి వచ్చి బిర్యానీ తిని పోతాం కంపల్సరీ. మూవీకి వచ్చినట్టు బిర్యానీ తినాల్సింది మేఫిల్. ఏదో మనం అయితే ఆర్డర్ చేసినాం కదా, అయితే వస్తుంది. సో ప్రైజ్ అయితే చెప్పేసినాం, క్వాంటిటీలో వస్తుంది. ఏదైతే మొత్తం చూపిస్తా. జర మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సింపుల్, కిందనే బటన్ ఉంటుంది, అక్కడ బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అట్లయితేనే మేము ఎప్పుడు అంటే మీ వీడియో పెట్టగానే మీకు టంగనైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. జర సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాం. కామెంట్ పెట్టిన ప్రతి ఫోటోలో ఒకరోజు లేట్ అయినా సరే మేము తీస్తున్నాం. మీరే చూడండి, కామెంట్ సెక్షన్కి వెళ్ళి చూడండి. అలాగే మనం బెస్ట్ ఇన్ హైదరాబాద్ సిరీస్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. మీరు చూసుకోవచ్చు నా వీడియోస్, ప్రీవియస్ వీడియోస్ పైన కార్డులో కూడా ఇచ్చేస్తే బెస్ట్ బిర్యానీ ఇన్ హైదరాబాద్ అని చెప్పి చాలా వీడియోస్ అయితే రివ్యూ తోటి ఇస్తున్నాం. చాలా కాదు, బెస్ట్ ఇన్ హైదరాబాద్ బిర్యానీ, బెస్ట్ ఇన్ చికెన్ 65 బిర్యానీ, అట్లా అన్ని బెస్ట్ ఇన్లు అయితే తీస్తున్నాం అనమాట. ఇది బెస్ట్ బడ్జెట్ కింద వస్తుంది. ట్యాగ్లైన్ కూడా అదే ఉంటుంది. మీ సపోర్ట్ మాకు ఇస్తుంటే మేము ఇట్లాంటి ఎన్నో మంచి వీడియోస్ ఇస్తున్నాం. మీ ఫ్రెండ్స్ ఎవరి మీద కోపంగా ఉన్నోళ్ళు జర తెలుసు కదా, బర్త్డే అనగానే పార్టీ రా అని సాగొడతారు ఇచ్చిన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్.
10 మంది అయినా సరే చక్కగా ఇక్కడ తీసుకొచ్చేయండి. బిల్లు 2000కి తక్కువ అయితే 2 అంటే 2000 కన్నా తక్కువే అవుతుంది. 10 మంది 20 మంది వచ్చిన ఇంకా చెప్పనా, ఇక్కడ బిర్యానీ 500కి 550కి ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. ముగ్గురు అయితే తినొచ్చు. నలుగురు సరే ముగ్గురు ఎంత తినేటోళ్ళం ముగ్గురు తినచ్చు. అదన్నమాట సీను. అందుకే ప్రైస్ తక్కువ ఉందని టేస్ట్ కాంప్రమైజ్ కాదండి. ఎంతమంది మేము తిన్నాం, సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. జర ఇప్పుడు ఏంటంటే టేస్ట్ మారిందని కామెంట్లో కొంతమంది చెప్తున్నారు అనమాట. టేస్ట్ అంటే మీరు హై లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇక్కడ మాస్ ఉంటుంది బిర్యానీ. ఆస్ ఉంటుంది. మన బిర్యానీలో అయితే వచ్చేసినాయి. ఏదైతే జాఫ్రానికి అదైతే మటన్. ఫస్ట్ అయితే మనం మటన్ సర్వ్ చేయమన్నాం, చూసుకోవచ్చు. ఆహా, పీసెస్ కూడా గట్టిగా వచ్చినాయి. మసాలా ఫ్లేవర్ అది గాయస్ మన మటన్ బిర్యానీ అయితే వచ్చేసింది. క్వాంటిటీ అయితే చాలా తక్కువ వచ్చింది అనుకుంటున్నా. చూసుకోవచ్చు అది రైస్ నా ప్లేట్లా, మా అన్నయ్య ప్లేట్లా, ఇంకోటి మా కెమెరా ఆన్ ప్లేట్లా. సింగిల్ అంటే పీసులు అయితే 4 వచ్చినాయి చెప్పినట్టు, కానీ చూసుకోవచ్చు పీస్ అయితే 2 వచ్చినాయి దాంట్లో ఒకటి, దీంట్లో మొత్తం 4 వచ్చినాయి. మసాలా కూడా చూసుకోవచ్చు. పీస్ అయితే టెండర్ ఉడికిన అనుకుంటా, చూసుకోండి. రైస్ ఫ్లేవర్ కూడా మంచిగా ఉంది. కొవ్వు పీస్ అయితే పడ్డది, అంటే టెండర్గా ఉంది, మంచి టెండర్. సో టేస్ట్ అయితే చేద్దాం. చాలా కొత్తగా ఉంది, సూపర్ ఉంది అసలు. కొబ్బరి ఫ్లేవర్ తగులుతుంది నాకైతే మటన్ తినేటప్పుడు. ఇది కొబ్బరి ఫ్లేవర్ తగులుతుంది నాకు. లేదు కొబ్బరి కాదు, కొత్తిమీర పుదీనా వేసారు. కొత్తిమీర పుదీనా ఎన్నైతే వచ్చినాయి. యాక్చువల్గా మేఫిల్లో నేను చికెన్ బిర్యానీ ఎన్నోసార్లు తిన్నా, మటన్ బిర్యానీ ఫస్ట్ టైం. టేస్ట్ మాత్రం ఎవరండి చెప్పింది మేఫిల్లో టేస్ట్ మారిందని. మటన్ బిర్యానీ అయితే తిరిగింది మంచిగా ఇట్లా నిమ్మగా పెట్టుకొని. పీసే టెండర్, మామూలు టెండర్ కాదు పీస్. కాకపోతే ఒక్కటే బాధ, బోన్స్ వచ్చినాయి. నాకు ఒకటి బోనస్ వచ్చింది, నాకు 2 బోనే. ఇంకా చెప్పాలి బడ్జెట్ కావాలంటే టేస్ట్, బడ్జెట్ విత్ టేస్ట్ కావాలంటే లేదు నాకు మటన్ బిర్యానీ అయితే సాటిస్ఫాక్షన్ అస్సలు అనిపించలేదు. ఇంకా టేస్ట్ బాగుంది. 200 రూపీస్ 4 రూపీస్ మరి అంతే. ఇక మనం కేబాలో చూసినాం 350 పెడితే 8 పీసులు వచ్చినాయి. లక్కీలా 350 8 పీసులు. క్వాంటిటీ చాలా ఎక్కువ వచ్చింది. సరే క్వాంటిటీ తక్కువ ఉన్నా ఇంకో దుమ్ము మొత్తం దుమ్మే బొక్కే, ఇంకోటి దుమ్ము పడ్డది లిటరల్గా. డిసప్పాయింట్మెంట్. టేస్ట్ బాగుంది కానీ క్వాంటిటీ మటన్ పీస్ క్వాంటిటీ విషయానికి వస్తే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్. నాకైతే డిసప్పాయింట్ అంటే పర్లేదు, టేస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి. టేస్ట్ అబ్బా చిత్తగా కొట్టేసింది టేస్ట్. చికెన్ జాఫ్రాన్ అయితే వచ్చేసింది. ఒక స్పెషల్ పీస్ పైన చికెన్ 65 పీసులు అయితే ఉన్నాయి స్పెషల్. ఒక ఎగ్ కూడా ఇచ్చిండు, హాఫ్ ఎగ్. డబల్ మసాలా చెప్పినాము. ఆహా, చూసుకోవచ్చు. ఇదైతే క్వాంటిటీ పర్లేదు అనమాట. మసాలా అయితే వచ్చింది, చూస్తానికి మస్తు టెంప్టింగ్ ఉంది. సో అది గాయస్ బిర్యానీ అయితే చూసుకోవచ్చు, మస్తు టెంప్టింగ్ ఉంది. పీసులు కూడా క్వాంటిటీ ఇది మంచిగా వచ్చింది. జాఫ్రానిక్ చికెన్ బిర్యానీ ముఖ్యంగా ఎస్పెషల్లీ ఆ మసాలా పీసెస్కి అయితే మసాలా చాలా గట్టిగా ఎగురిపోతుంది. చూసుకోవచ్చు పీసెస్ మస్తు టెండర్ ఉన్నాయి, థ్రెడ్స్ లాగా. బిర్యానీ రైస్ కూడా మొత్తం మసాలాతో అయితే ఉంది. మరీ మెత్త కాకుండా పీస్ మరీ టైట్ కాకుండా. సో ఇట్లా ఒక పీస్ ఇట్లా పెట్టుకొని సూపర్ ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. 140 బిర్యానీ లెక్క లేదు గాయస్, ఇది 140 బిర్యానీ లెక్క అస్సలు లేదు. కొంచెం డిఫరెంట్, కొంచెం రిచ్ ఫ్లేవర్. ఆ 140 ఎట్లుంటుంది అంటే మన మాస్ స్టైల్లో ఉంది కదా, ఇది జాఫ్రాన్ అసలు నీకు అర్థమైపోతుంది టేస్ట్లో. నేను ఏదో ఫేక్గా పెడుతున్నాయి అనుకున్నా కానీ పేరు అంటే మెనూలో ఫేక్ పెట్టాల్సిన అవసరం లేదు అసలు. నేను పైన వీళ్ళ చికెన్ 65 వచ్చింది కదా, ఈ పీస్ ఎంతమందికి కామెంట్ చేయండి. ఈ పీస్ని మంచిగా, నాకైతే ఒక కోరిక ఉంది గాయస్, రైస్లో కలుపుకొని ఈ పీస్ తోటే కడుపు నిండా తినాలని నాకు కోరిక ఉంది. ఇంకా మీకు ఎంతమందికి ఉందో జరుగుతుంది.
సో ఈ చికెన్ 65 పీస్ని ఇలా మంచి రైస్లో కలుపుకొని మంచి మసాలా మిక్సీ కలుపుకొని ఓన్లీ చికెన్ 65. అదిరిపోయింది. బయట చికెన్ 65 దొరుకుతుంది కానీ అది బిర్యానీ వేసే పైన పీస్ లాగా ఉండదు. కాకపోతే నాకు మటన్ బిర్యానీ దీనికంటే ఇంకా నచ్చింది. కాకపోతే క్వాంటిటీ మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్. ఇది క్వాంటిటీ హైలైట్ ఉంది, క్వాలిటీ కాదు, టేస్ట్ కూడా బాగుంది. క్వాంటిటీ హైలైట్, అది క్వాంటిటీ తక్కువ, టేస్ట్ మాత్రం అది మెంటల్ ఉంది. మటన్ ఇది జాఫ్రాని చికెన్ టేస్ట్, ఇది కూడా సూపర్ ఉంది, బాగుంది. ఇప్పుడు మేఫిల్ రెగ్యులర్ చికెన్ బిర్యానీ కాకుండా ఇది కూడా ట్రై చేయండి. ఫస్ట్ మటన్ ట్రై చేయండి, ప్లస్ జెఫ్రాని చికెన్ బిర్యానీ కూడా ట్రై చేయండి. వర్త్ అంటే వర్త్. నియర్ బై బ్రాంచ్ ఎక్కడున్నా సీదా వెళ్ళిపోండి. టేస్ట్ అయితే అస్సలు మారలేదు. మారుంటే ఈడ కూడా డామినేషన్ చేసేది. కాకపోతే దానికి దీనికి ఒక 60 రూపీస్ ఎక్కువనే కానీ క్వాంటిటీ కానీ ఫ్లేవర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. 100% నోటీస్ చేస్తుంది. సింగిల్ ఒకళ్ళకి సరిపోతుంది, ఫుల్ ఇద్దరికి, ఫ్యామిలీ ముగ్గురికి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మేఫిల్. నీకేం నచ్చింది అన్న, మటనా చికెనా? నాకైతే చికెన్ నచ్చింది బాగా. నాకైతే మటన్ చికెన్ నచ్చింది. సూపర్ అంటే సూపర్ ఉంది. అంటే మటన్ క్వాంటిటీ బాగుంది, బట్ నాకేంటంటే ఈ ఫ్లేవర్ నాకు మటన్ డామినేషన్ చేస్తుంది. మీలో ఎంతమంది ఇక్కడ మేఫీలో ట్రై చేసి మ్యాక్స్ అందరూ ట్రై చేసి ఉంటారు, మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు కనుక మీరు ఇందులో మటన్ ఏది ఉంటే 100% మర్చిపోకండి కామెంట్ చేయడం, మీకు ఎట్లా అనిపించిందో. సో ఇలాంటి మీకు బెస్ట్ బిర్యానీస్ ఇంకా మీకు నచ్చిన ఏమైతే ఉంటే కింద కామెంట్ చేసేయండి. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఎంత బిల్ చేసినా జిఎస్టీ అనేది ఉండదు. మర్చిపోయినా, జిఎస్టీతో పాటు వేరే ట్యాక్సెస్ కూడా ఉండవు. సో అది మా తమ్ముడు అయితే వచ్చింది గాయస్. అరే ఎట్లా అనిపించింది మీకు? బిర్యానీ సూపర్ ఉంది, మటన్ బాగుంది అన్నిటికన్నా, కాకపోతే బొక్కలు ఎక్కువ వచ్చినాయి. ఇది మాత్రం 200% సర్ఫ్ నీళ్ళు, 200% సర్ఫ్ నీళ్ళు. మామిడి బాగా నచ్చింది గాయస్ సర్ఫ్ నీళ్ళు. తాతారా నీకేది నచ్చిందిరా, మటనా చికెనా? మటన్ బాగుంది. మటన్ మటనే కదా, కాకపోతే క్వాంటిటీ తక్కువ వచ్చింది కదా. చికెన్ కూడా బాగుంటుంది కానీ ఎప్పుడు చికెన్ ట్రై చేసినా కానీ మటన్ ఈసారి ట్రై చేసినా మటన్ బాగుంది. వర్త్ అంటావా ప్రైస్? మటన్ టేస్ట్కి పడుతూ మటన్లో డిసప్పాయింట్ ఏం చేయదు, టేస్ట్ అయితే బాగుంటుంది, సూపర్ ఉంటుంది టేస్ట్. సో ఇప్పటివరకు కనుక మనం ఏదైనా చూస్తుంటే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ తినుముచ్చుల కోసం చెప్పిన వన్స్ అగైన్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మన చేసుకోండి. ఛానల్ 4Kకి నియర్లో ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 4K చేసింది. 4K కాదు 10K తొందరగా కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటాయి సార్. సో అప్పటిదాకా ఈ వీడియో అయితే లైక్ చేయండి. మరో వీడితో ముందుకు వచ్చేస్తా. బాయ్.